నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. మే 20న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు. ఫిర్యాదుల విభాగంలో ఆర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజేశ్వర్. వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించిన సిఐటియు నేతలు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఆశాల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని కోరుతూ 48 గంటల నిరసన దీక్ష ప్రారంభం. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం సాత్నాల మండలం సైద్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు రిఫర్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మే 20న జిల్లా స్థాయిలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా అట్లా ఏమైనా చాలా ఇబ్బందులు ఉన్నారంటే పిహెచ్సి దగ్గర కానీ లేదు, మీకు అక్కడ సబ్ సెంటర్ ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపించండి. అంటే ఇది మనం ఇప్పటి నుంచి కొంత కంట్రోల్ చేస్తే మీ వయస్సు అంటే మీ వయస్సు ఏవైతే ఉంటాయో మీరు మంచిగా ఉంటారు. లేదు కష్టపడి ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తారా? ఎవరన్నా ఇవ్వరు కదా. సో కొందరు బాగా తింటున్నారు, మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. సో ఆ తంబాకు, జర్దా, బీడీ, ఖైనీ ఫ్రీగా రాదు. దాని బదులు కొంచెం ఇంకా వేరే తినండి. పండ్లు తినండి, గుడ్లు తినండి, మీ నచ్చిన ఏవైతే ఆహారం కూరగాయలు తినండి. ఖర్చు అంటే ఇటు ఖర్చు పెడతారు. ఈ తంబాకు, జర్దా, లేదు బీడీ, లేదు ఖైనీ, అవి ఖర్చు పెట్టిన తర్వాత ఆరోగ్యం నాశనం అవుతాయి. దాని బదులు మరి ఎక్కడ ఖర్చు పెట్టాలి? పండ్లులో, కూరగాయలలో, గుడ్లులో, అంటే మీ నచ్చిన ఏవైతే మీకు నచ్చుతున్నాయి అవి తింటే మీ ఆరోగ్యం బాగా అవుతాయి. సో మంచి అలవాట్లు ఉండాలి. అంటే ఇది అవగాహన ద్వారానే అవుతాయి. ఎంత చెప్పినా తక్కువదే. కానీ మీరు ఎవరైనా ఇది అర్థం చేసుకొని, ఒక కుటుంబంలో ఒక మహిళలు అర్థం చేసుకున్నారు అనుకోండి, కుటుంబంలో అందరికీ అర్థం వచ్చినాయి దాదాపు. మహిళలకి ప్రత్యేకంగా ఇది అర్థం రావాలి. మహిళలు అర్థం చేసుకుంటే వాళ్ళు భర్త కానీ, వాళ్ళు అత్త అమ్మ కానీ, లేదు ఇంకా పిల్లలు కానీ అందరి ఆరోగ్యం కూడా బాగా అవుతాయి. అదే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో తలపెట్టిన చలో హైదరాబాద్ను అడ్డుకునేందుకు అర్ధరాత్రి పూట మహిళలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులను ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీలో చర్చించేంత వరకు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రేసు సురేందర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ధోనిపల్లి వెంకటమ్మ, కళావతి, రాధ, కృషివర్త, పెంటుబాయి, పద్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 55 సంవత్సరాలుగా అంగన్వాడీలు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, ఆరోగ్య భారతాన్ని నిర్మించడం కోసం అనేక త్యాగాలు చేస్తున్నారు. వారి సమస్యలను గుర్తించి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకొచ్చి చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా
నిరసన రూపంలో తెలపాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అవకాశం ఇవ్వకుండా మహిళలను చూడకుండా అర్ధరాత్రిళ్ళు ఇళ్లలోకి వెళ్ళి అక్రమంగా అరెస్టులు చేయడం ఇదెక్కడి ప్రజాపాలన అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, అంగన్వాడీలకు 18,000 రూపాయలు వేతనం ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయింది, 3వ సంవత్సరం 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా అసెంబ్లీలో అంగన్వాడీల ప్రస్తావన తీసుకొచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, అంగన్వాడీలందరూ గ్రాట్యుటీకి అర్హులని. ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలన్నారు. అర్జీల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, శాఖల వారీగా వాటిని సునిశ్చితంగా సమీక్షించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తలపెట్టిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా గ్రామాల్లో రైతుల నుండి సంతకాల సేకరణ చేపట్టిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు ముఖ్య నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి పక్షాన పోరాడుతున్న నేతలను అరెస్టు చేస్తోందని బీఆర్ఎస్ నేత విజయగిరి నారాయణ, జంగిలి ప్రశాంత్ తదితరులు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులకు రైతు బంధు కింద పెట్టుబడి సహాయం అందించి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మరి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో ప్రారంభం సందర్భంగా మరి పోలీస్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం రైతు బంధు నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అందుకని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ముట్టడిస్తారని చెప్పేసి మరి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి చూస్తేనే అర్థమైపోతున్నది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టయితే మరి ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇట్లా కూర్చుండబెట్టే అవసరం లేకపోయేది. మీరు రైతు బంధు కానీ వివిధ పథకాలు మరి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే మరి మేము ధర్నాలు అసెంబ్లీ ముట్టడిస్తారని చెప్పేసి మరి మీ ప్రభుత్వమే మరి అరెస్టు చేయడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జిల్లాలో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రోడ్ల పక్కన పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రతిరోజు జిల్లాలో 20 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి ముఖ్య రహదారులు, బస్టాండ్లు, పార్కులు, మార్కెట్ ప్రాంతాలు, ఇతర పబ్లిక్ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యక్తులపై ఇక నుండి నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తల సమస్యలను ఎజెండాగా పెట్టి చర్చించాలని, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల నిరసన దీక్షలను ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని వాపోయారు. ప్రమోషన్లు ఇచ్చేంత వరకు, ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, పిఎస్ఐ సౌకర్యం కల్పించేంత వరకు, బీమా సౌకర్యం కల్పించేంత వరకు, ప్రభుత్వోద్యోగులు గుర్తించేంత వరకు ఆశాల ఐక్యత, ఆశాకర్తల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయల వేతనం నిర్ణయించాలని, ఎన్హెచ్ఎంకు నిధులను కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం సుజాత, కాంత, జ్యోతి, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల యొక్క సమస్యలను చర్చించి పరిష్కరించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల కంటే ముందు ఆశాలకు హామీలు ఇచ్చిందో, మేము గెలిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ హామీలను, అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన ఆశాల డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే గత 2 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యలను ప్రస్తావించలేదు, ఇది 3వ అసెంబ్లీ బడ్జెట్ సమావేశము. ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తోటి పోరాటాన్ని చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకున్న ఆశాలను ముందు పెట్టి ఆ కార్యక్రమాలను జయప్రదం చేయించుకుంటున్నాయి తప్ప ఆశాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశాలు సేవలు చేశారు. దానికి WHOనే వాళ్ళని గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించే అవార్డునిచ్చింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప వారికి కనీస వేతనాలు చెల్లించడంలోనూ, PF, ESI లాంటి సౌకర్యాలు కల్పించడంలోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అది 18,000 రూపాయలు ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి గుర్తింపు కార్డులను ఇవ్వాలి, PF, ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలి, 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ అసెంబ్లీలో ఆశాల సమస్యలను ప్రస్తావించి ఈ సమస్యల పరిష్కారాని కోసం కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఆశాలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ గ్రౌండ్ వద్ద మాన్యశ్రీ కాంచీరామ్ 92వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంచీరామ్ ఆశయాలను తెలంగాణలో పునరుజ్జీవింపజేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. బహుజన వర్గాలు సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భాగంగా ఈ నెల 17న వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం మూల్యాంకనం ఉంటుందని, ఆయా సబ్జెక్టులకు చెందిన జూనియర్ లెక్చరర్లు మూల్యాంకనంలో పాల్గొనాలని డిఐఈఓ గణేష్ జాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుండి 17కు మూల్యాంకనం మార్చడం జరిగిందని, ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం నూతన యువజన కార్మిక స్వర్ణకారుల సంఘం ఏర్పాటు చేసుకున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలియజేశారు. సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా ఉదారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సజ్జనపు విజయ్, కోశాధికారిగా ఎల్చెల రవిశాస్త్రితో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం లోగోను ఆవిష్కరించారు. కలిసికట్టుగా ఉంటూ సంఘం అభ్యున్నతి కోసం పాటుపడతామని పేర్కొన్నారు. యువజన కార్మిక స్వర్ణకార సంఘం విశ్వకర్మ భగవానికి అందరి విజయం. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బేలా మండల బీఆర్ఎస్ నాయకులు సతీష్ పవార్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 3 దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ గ్రామాన్న రైతులతో సంతకాల సేకరణ చేపడితే ప్రభుత్వం రైతు బంధు నగదు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వం దిగిరావడం బీఆర్ఎస్ పార్టీ రైతుల విజయమని, భవిష్యత్తులోనూ అన్నదాతలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అరాచకాలు, ఎక్కడ చూసినటువంటి అబద్ధాలు. మా యొక్క రైతులకు రైతు బంధు 10,000 ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము మా ప్రభుత్వంలో వచ్చినప్పుడు మేము 15,000 ఎకరానికి ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రైతు బంధు 3 దఫాలు వేయాలి అంటే ఒక 70 లక్షల మంది ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే ఒక్కసారి రైతు బంధు వేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు వేసేటటువంటి 6,000 రూపాయలను పట్టుకున్నా కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్లు ఒక్కసారికి వేయాలి. కానీ ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే 3 దఫాలుగా అనుకున్నా కానీ మనకు తెలంగాణ రాష్ట్రానికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు 27,000 కోట్లు మాఫీ అంటే ఏదైతే కోట్లు మనకు బకాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మేము అంటే మా యొక్క శ్రీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ జోగురామన్న గారి అధ్యక్షతన వాళ్ళు పిలుపునివ్వగానే మా యొక్క శ్రీ మనోహర్ రావు గారి ఆదేశానుసారం మా బేలా మండలంలో మేము గత 15 రోజులుగా ఇంటింటికి గ్రామానికి వెళ్ళి అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా యొక్క రైతుల దగ్గరకు వెళ్ళి సంతకాల సేకరణ అనేది మేము తీసుకున్నాం. ప్రతి గ్రామంలో వెళ్తే ఒకటే చెప్తా ఉన్నాను, ఈ యొక్క ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము రైతులము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే మనకు సీజన్లో యూరియా కూడా దొరకలేదు. మనకు ఎంత ఇబ్బందులు పడ్డాం, లైన్లో నిలబడి అదే విధంగా లైన్లో చెప్పులు పెట్టి కూడా యూరియన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. పరిస్థితి తెచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా మనము సీజన్లో సోయాబీన్ పంటను మార్కెట్లో వేయడం జరిగింది. ఇప్పటికి కూడా మేము గ్రామాల్లో వెళ్తే సోయా పంటకు కూడా తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా మా యొక్క పైసలు వేయాలి అని రైతులు చాలా ఊర్లకు వెళ్తే చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. మేము వాళ్ళకు జవాబు చెప్తాం. ఈరోజు మేము ఈ రైతుల దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది ఏమంటే మేము 22 తారీఖు నుంచి రైతు బంధు వేయడం జరిగింది. ఇది ఏంటంటే మేము రైతుల దగ్గరకు వెళ్ళి సంతకాల సేకరణ ప్రారంభించినాం. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దద్దరిల్లి ప్రభుత్వంలో హడలెత్తి ఈ యొక్క రైతు బంధు వేస్తా అనడం ఇది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయమని సందర్భంగా తెలియజేస్తున్నాము. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భావునే నగేష్ కోరారు.
ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ స్థలంలో దివ్యాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, దివ్యాంగుల అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆల్ ఇండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని డి ఐశ్వర్య చెస్ పోటీలో ద్వితీయ బహుమతిని సాధించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆమె అక్కడ సైతం సత్తా చాటడంతో విజయం సాధించింది. సిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శ్రీజ, సివిల్ సెకండ్ ఇయర్ విద్యార్థి బి మణికంఠ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా సౌత్ జోన్ పోటీల్లో పాల్గొన్నారు. ఐశ్వర్య విజయంపై ప్రిన్సిపల్ నరేష్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పథకాన్ని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ హాస్టళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేసినట్లే ఈ పథకానికి కూడా వంట సరుకులు అందించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మధ్యాహ్న భోజన పథకానికి ఎక్కువ నిధులు కేటాయించి పేద పిల్లలకు పౌష్టికాహారం అందే విధంగా మీరు చూడాలని మా విజ్ఞప్తి. మీరు ప్రభుత్వం ఇచ్చేది బోర్ నీళ్లు, బియ్యం తప్ప మరి కోడిగుడ్డు కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ ఎటువంటి సరఫరా లేదు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగానైతే కోడిగుడ్డుని సప్లై చేస్తున్నారో, మరి ప్రభుత్వ హాస్టల్స్కు ఏ విధంగానైతే వంట సామాగ్రిని సప్లై చేస్తున్నారో, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం పౌష్టికాహారం కోసము మీరే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసి ఆ పేద పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా చూడాలి. వాస్తవంగా మధ్యాహ్న భోజన కార్మికులు తన సొంత డబ్బులతోని వేలాది మంది పిల్లలకు వంట చేసి రుచికరమైన భోజనాలు అందిస్తుంటే 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం కోసం బిల్లులు ఇస్తున్నాం. ఈ సమంజసం కాదు. కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఏ రంగానికి ఎంత కేటాయించాలా, ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మిక పథకానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లలు కొరత తగ్గిపోతుంది గ్రామాలలో. కాబట్టి పౌష్టికాహారం అందిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుంది, పెరిగే అవకాశాలు ఉంటాయి. టీచర్ల ఉద్యోగం కూడా ఉండేటట్లు ఉంటుంది. పిల్లలు తగ్గితే టీచర్ ఉద్యోగం ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కువ నిధులు కేటాయించి మరి పేద పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలి. మరి ఇప్పటికే 3 నెలల 4 నెలల పెండింగ్ బిల్లులు ఉన్నాయి కార్మికులై. మరి కోడిగుడ్డు బిల్లులు ఉన్నాయి. కోడిగుడ్డుని కూడా ప్రభుత్వం సప్లై చేయాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో జూన్, జూలై నెలల్లో చలో హైదరాబాద్ కార్యక్రమం, చలో అసెంబ్లీ దిగ్బంధనం చేయడానికి మేము కార్మిక సంఘంగా మేము సిద్ధంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. మే 20న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు. ఫిర్యాదుల విభాగంలో ఆర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజేశ్వర్. వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించిన సిఐటియు నేతలు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఆశాల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని కోరుతూ 48 గంటల నిరసన దీక్ష ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.